టీవీ1 తెలుగు భక్తి టీవీ. అత్యంత వైభవంగా అవధూత రామరెడ్డి తాత ఆరాధన మహోత్సవాలు. వేలాది మంది భక్తులు అవధూత రామరెడ్డి తాత సన్నిధానాన్ని దర్శించారు. భక్తులందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. అవధూత రామరెడ్డి తాత సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి వెల్లడి. అవధూత రామరెడ్డి తాత మహాసూక్తి. అవధూత రామరెడ్డి తాత నమ్మిన వారు ఎప్పుడూ స్వామివారి కృపకు పాత్రులై జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారని, వారికి ఎల్లవేళలా స్వామి ఆశీస్సులుంటాయని అవధూత రామరెడ్డి తాత సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కల్లూరులోని అవధూత రామరెడ్డి తాత ఆరాధన మహోత్సవాలను దాసరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులకుండా ఊరేగించి మేళతాళాలతో భాజా భజంత్రీలతో అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు అవధూత శ్రీ రామరెడ్డి తాత గారు 33వ ఆరాధన ఉన్నతంగా భావిస్తున్నారు. భక్తులందరూ కూడా తాతగారు శారీరక మానసిక సమస్యలు అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చే రామరెడ్డి తాత గారు అందరూ కూడా దర్శించుకొని తాతగారు కృపాకటాక్షాలు పొందాలని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి రామచంద్రరెడ్డి గారు జై శ్రీరామ్. శ్రీ లలితాదీపం శ్రీకాళహస్తి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. జై శ్రీరామ్. జై. మన కర్నూలు జిల్లాలో నల్గొండ గ్రామంలో మన ఈ కర్నూలు జిల్లా వాసులు ఎంతో ఎన్నో చేస్తున్నారు. ఎందుకంటే ఈ మన కర్నూలు జిల్లాలో ఎన్నో మహిళలు చూడారు. ఇక్కడ మన కల్లూరులో స్వామి భక్తులనాథ్ మందిరం నుండి విశ్వసించి ఊరేగింపు వారికి స్వామి వారికి అందరి భక్తులు మనకి అవధూత ఎన్నో మహిళలు చూపించారు. ఈ మహిళలలో మనం పాల్గొని ఈరోజు కల్లూరు మండలం కల్లూరు గ్రామంలో శ్రీ రామావధూత రామరెడ్డి తాత 33వ ఆరాధన జరుగుతూ ఉన్నది. ఈయన కలియుగ దైవాలలో కూడా ఈయన కూడా విస్తరించి ఎందరో భక్తులను వారి యొక్క కష్టాలను నెరవేర్చి మంచి మార్గంలో నడుచుకోవడానికి ఎన్నో సూచనలు ఇస్తున్నటువంటి రామరెడ్డి తాత గారు జనాలు వచ్చి రచించుకొని వారి సుఖాలను వారు భక్తి మార్గంలో నడుచుకోవడానికి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ ఇంత పెద్ద జనం ఉంది అని మహిమాన్వితులను చెప్పవచ్చు. కాబట్టి ఆయన నమ్ముకొని ఆయన యొక్క సేవలలో పాల్గొని వారి యొక్క కష్టాలంతా ఆయన పాదాల ముందు ఉంచుకుంటే వారికి ఉన్నటువంటి కష్టాలను నమ్మకము భక్తులకందరికీ ప్రతి వారం కూడా ఇక్కడ కార్యక్రమాలు అన్నదానాలు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని కష్టాలు ఉన్న వారంతా కూడా ఇక్కడ వచ్చి రాత్రి కూడా పడుకొని వారి యొక్క బాధలో ఆ భగవంతుని పాదాల ముందు ఉంచుకొని వారి యొక్క బాధను నెరవేర్చుకొని అత్త ఐశ్వర్యాలతో నలుగురు ఉండేటట్టు ఆయన ఆశీర్వదిస్తూ పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకు ఎన్ని విధాలుగా పుణ్యాన్ని నాకు కూడా తక్కువ. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్.